మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరాంధ్రకు మణిహారం అదేమంటారా? అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో జిఎంఆర్ వాళ్ళు, అదే భోగాపురంలో ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావించారు. ఓకే, విశాఖపట్నం 45 కిలోమీటర్ల దూరంగా ఉండవచ్చు, కానీ అన్ని వేల ఎకరాల మధ్య సువిశాలమైన అటవీ ప్రాంతంగా మధ్య అన్ని ప్రామాణికాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగానే చెప్పుకోవచ్చు. ఈ 3 సంవత్సరాలు ముఖ్యంగా 1,00,000 కోట్లతో డేటా సెంటర్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, పోలవరం పనుల విషయంలో కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో కావచ్చు, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక కొత్త శకంగా మనం చెప్పవచ్చు. కొత్త ఎయిర్పోర్ట్ అంటే మామూలు విషయం కాదు. రైతులను ఒప్పించాలా, ల్యాండ్ పూలింగ్ చేసుకోవాలా, అది నిర్మించాలా, ఇంటర్నేషనల్ ప్రామాణికాలతో ముందుకెళ్ళాలి. అటువంటి మోదీ గారితో విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆవిష్కరించడం ఒక శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది సుమన్ టీవీ వీక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు వైసీపీ హయాంలో, వైసీపీ కంటే ముందు 2014-19 మధ్య టీడీపీ హయాంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి నాంది పలికారు. తర్వాత క్రమంలో 2019-24 మధ్య వైసీపీ హయాంలో అనేక కేసులు, రైతులు, కొంతమంది వైసీపీకి నాయకులకు లబ్ధి చేకూరింది, ఎక్కువ పరిహారం తీసుకున్నారు అని చెప్పేసి అంటారు. సరే, ఏదేమైనా కానీ అది నత్తనడకన అక్కడ ఆగిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి కేసులన్నీ కూడా సాల్వ్ చేసి ఆ ల్యాండ్ అంతా కూడా పూలింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి ఈరోజు మొత్తం కంప్లీట్గా మన ముందుకు తీసుకొచ్చడం అనేది తెలుగు ప్రజల అదృష్టంగా మనం భావించాలి. మొత్తానికి ఇతర దేశాలకు కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ఉంటాయి. ఇది ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా దాదాపు 13,000 మంది దింసా నృత్యం ద్వారా గిరిజన బాలికలది గిన్నిస్ బుక్ రికార్డు ఒకటి సాధించగలిగారు. ఈ అన్నిటికీ ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి, ఉత్తరాంధ్రకు మణిహారం అని ఎందుకన్నా అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 కూడా ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలుగా మనం చెప్పుకుంటున్నాం. అనేకమైన పుష్కలమైన వనరులుండి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి వలసలు వెళ్ళిపోతున్నారు అక్కడ యువత. మరి ఇటు విశాఖ పోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మన్యం రాకపోకల మధ్య డోలీల్లో వెళ్ళే సంస్కృతిని పక్కన పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు కనెక్టివిటీ ఇచ్చారు. అక్కడ వైసీపీ ప్రభుత్వం పడకు అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ వాళ్ళే గెలిచారు. కానీ గిరిజన పుత్రికలకి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలు ఎవరు చేయలేని పవన్ కళ్యాణ్ గారు రోడ్లను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలిగారు. అది గిరిజన పుత్రికకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, అది జాతికి అంకితం చేయటం మోదీ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ రెండు ఒక ఎత్తు అయితే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఉరుకులు పరుగులెత్తిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మోదీ ఇరువురిని ప్రశంసించిన తీరు అద్భుతంగా మనం చెప్పవచ్చు. మొత్తం 17,900 కోట్ల అభివృద్ధి పనులకి నాంది పలికారు మోదీ గారు. దీంతోపాటు ఆయన చెప్పిన విషయాలకు వస్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వీళ్ళిద్దరు కలిసి రేయింబోగులు కష్టపడుతున్నారని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడం అనేది ఒక్కసారిగా దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు 2 లక్షల కోట్ల పెట్టుబడులు సెంట్రల్ గవర్నమెంట్ వల్ల వచ్చింది అని చెప్పి క్లారిటీగా మోదీ గారు చెప్పారు. మరి దీన్ని వైసీపీ నాయకులు కూడా విమర్శించలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, మోడీ చెప్పారు కాబట్టి, చెప్పిందే చేశారు కాబట్టి. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, మరి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ఏ అని ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ గతంలో 24 ప్లేస్లో ఉంది. గ్రామీణాభివృద్ధిలో, పంచాయతీరాజ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. అనేక రివార్డులు వస్తున్నాయి. ఇంకోవైపు పోలవరం, ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవుతూ ఉంది. ఇంకొక వైపు టూరిజం డెవలప్ అవుతుంది. గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి 974 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. పరిశ్రమలు రాలేకపోతున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాలేకపోతున్నాయి. ఇప్పుడు దాని అవకాశాన్ని అందిపుచ్చుకొని టూరిజం డెవలప్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఆహ్వానం పలుకుతున్నారు. గూగుల్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకవైపు గవర్నర్ గారు రావటం, ఇరు రాష్ట్రాల గవర్నర్లు మన అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, మిగతా అక్కడి నుంచి రావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ప్రశంసించిన తీరు అద్భుతంగా చెప్పవచ్చు. ఎక్కడ లేని హాస్పిటాలిటీ, ఆ సాదర స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మోదీ గారికి లభించింది. ఏది కావాలన్నా మేము ఉన్నామనే భరోసా మోదీ గారు మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో
ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఒక ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. స్వాతంత్రం కోసం అమరుడైన అల్లూరి సీతారామరాజు గారి యొక్క పేరుని సార్థకత చేసుకొని ఆయన పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, అక్కడ సోలార్ ఇది కావచ్చు, అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కావచ్చు, జిఎంఆర్ఓలు అందించటం ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు.